పద్మభూషణ గుర్రం జాషువా గ్రంథాలయం స్థాపకులు విద్వాన్ బూతపాటి కిరణశ్రీ వర్ధంతి సందర్భంగా గ్రంథాలయం వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్రాంత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే కాసిం, జనార్దన్, జాషువా అభిమానులు వారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన గురించి మీడియాతో మాట్లాడారు. పద్మభూషణ్ గుర్రం జాషువా అభిమానులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ గుర్రం జాషువా గ్రంథాలయాన్ని నెల్లూరులో స్థాపించి దాని యొక్క అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విద్వాన్ బూతపాటి కిరణశ్రీ గారు ఈరోజు మన దగ్గర లేరు. ఆయన ఇదే రోజు ఫిబ్రవరి 4వ తారీఖున అనారోగ్యంతో పరమపదించారు. ఆయన స్థాపించిన ఈ గుర్రం జాషువా గ్రంథాలయాన్ని పోగొట్టకుండా అది సగం కురుస్తూ వానకి తడుస్తూ పుస్తకాలు కూడా పాడైపోయిన సందర్భంలో నేను, జనార్దన, ఇక్కడ కొమ్మల కృష్ణయ్య తదితరులు వీళ్ళందరూ కూడా ఒకటిగా అయ్యి దీనికోసం ఎలాగైనా సరే ఈ కిరణశ్రీ గారి యొక్క పేరు శాశ్వతంగా, అలాగే గుర్రం జాషువా, పద్మభూషణ్ గుర్రం జాషువా గారి పేరు ఎలా మారు మోగిపోతున్నదో ప్రతి సంవత్సరము ఈ కిరణశ్రీ గారి పేరు కూడా శాశ్వతంగా ఉండాలనే తలంపుతో పాడైపోయిన ఈ బిల్డింగ్ని మరలా పునరుజ్జీవం చేసి పక్కా బిల్డింగ్గా, కేవలం బుక్ బ్యాంక్గా కాకుండా, పుస్తక భాండాగారం కాకుండా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్గా తయారు చేసి పేద బిడ్డలందరికి కూడా, బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించేదానికి ఇది ఒక స్వర్గధామంగా వెలుగొందాలని, అలాగే బేద మస్తాన్ రావు గారు మన పార్లమెంటు సభ్యులు, ఆయన ఈ గ్రంథాలయానికి తాను ఒక్కడే ఈ గ్రంథాలయ భవన నిర్మాణానికి, అలాగే రీడింగ్ రూమ్కి మొత్తం 17 లక్షల రూపాయలు ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆయన మంజూరు చేశారు. ఇది అందరికి కూడా గర్వకారణం. అలాగే మన నగర కమిషనరు వైవో నందన్ గారిని కూడా గొప్పగా మనం చెప్పుకోవాల్సిన సమయం ఉన్నది. ఈ యొక్క కిరణశ్రీ గారి వర్ధంతి రోజున ఆయనకు ఈ విషయం కూడా తెలియజెప్పడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి మన నగర కమిషనర్గా ఉండటము, అలాగే ఈ వీధి కూడా గందరగోళంగా ఉన్నది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు దీన్ని చక్కగా ఏర్పాటు చేసి రోడ్డు కూడా నిర్మించి, అలాగే చెట్లు కూడా, మొక్కలు కూడా నాటించడం జరిగింది. దీన్ని దినదిన ప్రవర్ధమానంగా ఈ కిరణశ్రీ గారు నాటిన చిన్న మొక్క ఇంతై ఒటిడింతై ఆకాశం అంతా ఎదిగినట్టుగా ఈ గ్రంథాలయం కూడా శాశ్వతంగా ఉండేటట్టుగా ఆయన కీర్తి ప్రతిష్టలు ఎల్లవేళలా నిలబడేటట్టుగా మేము ఆయన ఎదుట ప్రమాణం చేసి చెబుతున్నాము.